లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఉరుకుల పరుగుల జీవితం. ఏ వృత్తులైనా తప్పని ఒత్తిడి, ఆర్థిక వృత్తిపరమైన లక్ష్య సాధనలో నిరంతరం మునిగి తేలాల్సిన పరిస్థితులు ఇప్పుడు అందరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. యువతపై ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంది. అందుకే కుదిరినప్పుడల్లా వీలైనంత ప్రశాంతంగా గడిపేందుకు భగవంతుడే అంతిమ సత్యం అనే విషయాన్ని గ్రహించేందుకు మనిషి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక కరోనా సృష్టించిన కల్లోలాన్ని అనుభవించిన తర్వాత జీవితంలోని కల్లోల పరిస్థితులను అధిగమించడానికి ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శన తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఖాళీ దొరికితే ఆలయాలకు పరుగులు తీస్తున్న వారి జాబితా అంతకంతకు పెరిగిపోతుంది. ప్రత్యేక పూజలు, పొర్లదండాలు, ఉపవాసాలు, మొక్కులు అంటూ ఎప్పుడు చూసినా ఆలయాల్లో భక్తులు కనిపిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు వెకేషన్ అంటే గోవానో ఇంకేదో బీచ్కు వెళ్ళడం అన్న అభిప్రాయం ఉండేది. కానీ ఈ వేసవికాలంలో దేశంలో ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులన్నీ ఆలయాల సందర్శనకు సంబంధించినవి. దక్షిణ భారతదేశంలో ఆలయాలతో పాటు చార్ధామ్, అయోధ్య, వారణాసి, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ సందర్శించేందుకు యువత పోటీ పడుతుంది.